హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే నేను మీకు మటన్ చాప్స్ ఆర్ మటన్ కర్రీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ముందుగానే ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా కొంచెం కొబ్బరి తురుము, అలాగే డ్రై చిల్లీస్, కొంచెం ధనియా పొడి, చెక్క, లవంగ, అలాగే అందులోకి కొంచెం కొత్తిమీర. సో అమ్మ పక్కన తీసి పెడుతున్నారు కొత్తిమీర. సో అందులోకి కొంచెం టమాటో, ఆనియన్, అలాగే గార్లిక్, ఇంకా జింజర్. సో గార్లిక్ అనేది మనం ఇలా ఎక్కువగా వేసుకుంటే కనుక మనకు టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో ఏ మసాలా కర్రీస్ చేసినా కూడా మనం గార్లిక్ అనేది కొంచెం ఎక్కువగా వాడితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇది మా అమ్మ స్టైల్ మటన్ చాప్స్ అండి. సో తను ఎప్పుడు కూడా చాలా టేస్టీగా చేస్తూ ఉంటుంది నాన్ వెజ్ అంటే. సో పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లలకి అమ్మ చేతి వంట తినడం అంటే ఇంకా ఎప్పుడూ కుదరదు కదండి. సో ఇప్పుడు అమ్మ ఇంటికి వచ్చారు కాబట్టి తనతో తినాలనిపిస్తుందని చెప్పి ఆమెనే చేయమంటే తను చేస్తున్నారు. సో ముందుగా మనం ఇలా మనం కొబ్బరి తురుము, అలాగే అందులోకి ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఇక చెక్క, లవంగ, ఇవన్నీ, అలాగే డ్రై చిల్లీస్. సో డ్రై చిల్లీ అనేది మేము 30 వేసుకున్నాం. 1 కేజీకి 30 డ్రై చిల్లీస్ యూజ్ చేస్తున్నాం. సో మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కోకోనట్ అనేది కొంచెం మంచిగా గ్రైండ్ అవ్వాలి కాబట్టి ముందుగా డ్రై చిల్లీస్ అలాగే కోకోనట్ ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కోకోనట్ని మిక్సీ పట్టేస్తున్నారు. సో ఆ కోకోనట్ అనేది కొంచెం మెత్తగా అయిన తర్వాత చూద్దాం తర్వాత ఏం వేయాలనేది. ఓకే, సో ఇప్పుడు ఆ కోకోనట్ అలాగే డ్రై చిల్లీస్ మంచిగా గ్రైండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. సో 1 ఆనియన్, 2 టమాటోస్, అలాగే కొంచెం ఎక్కువగా గార్లిక్ వేసుకోవాలి, కొంచెం జింజర్, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి. సో గ్రైండ్ చేసేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం అన్ని ఐటమ్స్ ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇలా మెత్తగా పేస్ట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టేసి అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేసాక అందులోకి మనం కొంచెం ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు అనేది వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో అమ్మ అయితే ఇలానే చేస్తారు. సో ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా వేడయ్యాక మనం ఇందులోకి ముందుగానే మనం మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేసేయాలి. సో మటన్ అనేది మనం ఈ విధంగా వేసేసి ఇందులోకి మనం తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా వేయించాలండి. సో ఇది మంచిగా, సో ఈ మటన్లో మనకి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఫుల్ ఆ వాటర్ అంతా ఫుల్ డ్రై అయిపోయేంత వరకు కూడా మనం దీన్ని మంచిగా వేయించుకోవాలి. సో ఆ వాటర్ అనేది వెళ్ళిపోయాక మనం మసాలా అనేది ఇందులోకి వేయాలండి. అప్పుడే మనకు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. సో ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది వేసేయాలి. సో మసాలా వేసేసి దానికి సరిపడా వాటర్ వేసేసి తర్వాత క్యాప్ పెట్టేస్తే మనకు మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో చూసారు కదా, ఇదండి ఇవాళ వీడియో. సో ఇది మనం ఒక
సారీ, ఇది మటన్ కాబట్టి ఒక 8 విజిల్స్ వచ్చేస్తే మనకి మంచిగా మెత్తగా బాయిల్ అయిపోతుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సో ఇది గాయస్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకోసం చేస్తూనే ఉంటాను. ఓకే ఓకే, బాయ్ బాయ్, సీ యూ.